ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంత ఇది కావాలి కదా. అది దానికి ఇప్పుడు నాకు చెప్పండి. నాకు అందరూ చెప్పేది ఏంటంటే, సార్ కొంచెం నటించండి, నటించడం ఆగండి, కొంచెం ఇలా ఉండండి, అలా ఉండండి. మనకన్నా ముందు చాలా మంది రాజకీయాల్లో ఉన్నారండి. వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఎందుకు వచ్చాం? మా నాయకత్వం బాగాలేదని. ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తున్నారనే కదా. మరి ఇప్పుడు మనకి వాళ్ళకి తేడా ఏంటి? వ్యక్తిగత నన్నే తీసుకోండి, నాకేం చెప్తారు? మీరు అలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్తారు. వాస్తవానికి ఇవన్నీ మనం అవతల వాళ్ళు వ్యతిరేకించినవే కదా. అంటే కొంత టాక్ట్ఫుల్ గా చేయాలి. అదే ఏంటి టాక్ట్ఫుల్ గా ఏంటి అంటే నొప్పించకుండా, మనోభావాలు దెబ్బతినకుండా. సార్, వాస్తవం మాట్లాడేటప్పుడు అది నచ్చనివాడు, దానివల్ల నష్టపోయేవాడు వ్యతిరేకిస్తాడు. ఎవడికో నచ్చలేదని నిజం మాట్లాడకుండా ఉంటే మంచిదా? సో ఒక విషయం చెప్తాను. మా నియోజకవర్గంలో మొన్న గొడవ జరిగింది. వాళ్ళు నేను ఎవరో మహిళ మీద దాడి చేశామని ప్రచారం చేశారు. మేము కొత్తగా సిమెంట్ రోడ్లు వేసాం. కొత్తగా ఒక వీధిలో సిమెంట్ రోడ్ వేసాం. వర్షాకాలం లేదా ఈ రోడ్ వేయక ముందు మోకాళ్ళ లోతు బురద ఉండేది, అక్కడ సిమెంట్ రోడ్ వేసాం. మీరు వచ్చాక నేనే శంకుస్థాపన చేశాను. అది వివాదాస్పద స్థలం. ఇప్పుడు వివాదాస్పద స్థలంలో రోడ్ ఎందుకు వేస్తారన్నా? వివాదాస్పద సిమెంట్ రోడ్ వేసారంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ సిమెంట్ రోడ్ వేసారు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీ ఇంటి ముందు సిమెంట్ రోడ్ వేసారన్న, దాని అర్థం ఏంటి? అది మీ స్థలమా, ప్రభుత్వ స్థలమా? మీ స్థలం అయితే వేయరు కదా. ఒకవేళ మీ స్థలం అయింది అనుకోండి, మీరు ఇస్తేనే వేసి ఉంటారు కదా. సిమెంట్ రోడ్ వేసారు, సిమెంట్ రోడ్ వేస్తే ఆ రోడ్డు మీద ఎవరు నడవకూడదని ఐరన్ ఫెన్సింగ్ వేశారు. మీ ఇంటి ముందు అటువైపు ఐరన్ ఫెన్సింగ్ వేశారు. ఆ విషయం కూడా నాకు తెలియదు. అదే వీధిలో పార్టీకి సంబంధించిన ఒక మహిళ చనిపోయారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ వీధిలో ఉన్న ఒక 10 మందికి వచ్చి ఏం చెప్పారంటే, మీరు సిమెంట్ రోడ్ వేశారు కానీ మమ్మల్ని నడవనివ్వట్లేదు అని చెప్పారు. ఎందుకు నడవనివ్వట్లేదంటే కంచేశారు అన్నారు. పదండి అంటే ఒక 4 ఏళ్ల తర్వాత పదండి అంటే, చాలా దారుణం ఏంటంటే, మామూలు మనం పొలానికి ఇనుప కంచేస్తామే అలా వేశారు. అది తీశాను, నేనే తీశాను. అంటే వాళ్ళని అయితే మాట్లాడలేదా మీరు? అందరు అక్కడే ఉన్నారు. ఓకే, అది నేను తీశాను. ఆ కుటుంబం వార్డు మెంబర్ వాళ్ళు, సరే ఇప్పుడు మీరు అన్నారు అదేదో స్థల వివాదం ఉందంట కదా అని, దాన్ని కూడా వాళ్ళ అభిప్రాయం కాసేపు ఒప్పుకుందాం. 2019లో ఎన్నికల సమయంలో తిరువూరు తెలుగుదేశం అభ్యర్థి జవహర్ గారు, అప్పుడు ఆయన మంత్రి, కోవూరు నుంచి వచ్చాడు జవహర్ గారు మంత్రి, అక్కడ ప్రచారానికి వెళ్తే రాళ్ళేసి ఆయన కారు పగలగొట్టారు. మంత్రి హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆ వీధిలో ప్రచారానికి వెళ్తే వాళ్ళు, అదే కుటుంబం, మంత్రి మీద రాళ్ళేసి కారు పగలగొట్టారు. ఇప్పుడు అదే కుటుంబం నేను వెళ్ళి ఆ కంచె తీసినందుకు మళ్ళీ నేను వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసినట్టు. ఇంకోటి, నేను వెళ్తున్నప్పుడు నాతో 20-30 మంది ఉంటారు, పోలీసులు ఉంటారు, మీడియా వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, ఊళ్ళో ఇతర ప్రజలు కూడా ఉంటారు కదా. మరి ఇంతమంది ఉన్నప్పుడు నేను కొట్టినా, నేను తిట్టినా ఎవరో ఒకళ్ళు సాక్షులు ఉంటారు కదా. అంటే ఆ కుటుంబం గతంలో తెలుగుదేశం అభ్యర్థి మీద, మంత్రి హోదాలో ఉన్న అభ్యర్థి మీద రాళ్ళేసిన కుటుంబం, ఈరోజు నేను వెళ్ళి వాళ్ళు వేసిన కంచె తీసిన తర్వాత ఊరికే ఎందుకు ఉంటారంటారు. ఇంకోటి, ఎవరినైనా కొట్టి గాయపరిస్తే ఈరోజు ఏమీ లేకుండానే ఏదో అయిందని చేస్తున్నారు కదా. గాయాలుంటే చూపించరండి. ఆమె ఆత్మహత్య చేసుకున్న యత్నం చేసింది, పురుగుల మందు తాగి అని వచ్చింది కదా వార్త. అసలు పురుగు మందు తాగి, ఇందులో మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తా. ఒక ఆమె ఎవరినో బెదిరించాలని తాగకుండానే తాగినట్టు హడావుడి చేసింది.
హాస్పిటల్లో జాయిన్ చేశారు, 4 రోజులు డ్రామా ఆడారు, హాస్పిటల్ వాళ్ళు 9 లక్షలు బిల్లు వేశారు. 9 లక్షలు బిల్లు రాగానే నేనేం తాగలేదు, నాకేం ట్రీట్మెంట్ ఇవ్వలేదు, మేమేం కట్టమంటారు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు, వెళ్ళిన ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు మంచి వైద్యం కోసమని వచ్చింది వార్త. ఇవన్నీ డ్రామాలన్నా. మరి నిజంగా ఒక ఎమ్మెల్యే ఒక ఊర్లో బహిరంగంగా తిట్టినా కొట్టినా ఎవరొక్కళ్ళు కనీసం ఒక్కళ్ళైనా చూస్తారు కదా, ఒక్కళ్ళైనా. ఫోన్ల ద్వారా తీసేసి. ఇంకోటి అసలు ఒక ఎమ్మెల్యే ఇంట్లోంచి బయటికి వచ్చి, ఒక నాయకుడు ఇంట్లోంచి బయటికి వచ్చి మళ్ళీ ఇంట్లోకి ఇన్సిడెంట్ మీద మీకు పార్టీ సమన్ చేసిందని వచ్చింది వార్త. చాలా గాలి వార్తలు సోషల్ మీడియాలో వస్తాయండి. రాలేదా? ఏం రాలేదు. చంద్రబాబు గారు పార్టీ పెద్దల్ని ఆదేశించారు, కొలుగుపూడిని పిలిచి మాట్లాడమని అన్నారు. పిలవలేదా? పిలితే నేను వెళ్ళాలి కదా. ఇవన్నీ గాలి వార్తలు అన్న. ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు ఆ ఎమ్మెల్యేని మందలించారు, చంద్రబాబు నాయుడు గారు ఈ మంత్రిని మందలించారు. ఏమీ లేకపోయినా కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి వార్తలు తరచుగా వేస్తున్నాయి. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి చాలా నష్టం. అంటే సదరు సంస్థలతో మీరు ఏమైనా మాట్లాడారా? ఎందుకు అంటే మీరు అంటున్నారు కదా కొంతమంది ఇట్లా వేస్తున్నారని. నేను అసలు ఎవరితో మాట్లాడలేదా? నేను ఒక విషయం, నేను ఎలక్షన్కి ముందు 4 నెలలు ప్రచారం చేశాను. ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు నేను. ఎలక్షన్ తర్వాత 7 నెలలు అవుతుంది, నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. అక్కడ మీడియాతో కూడా కొంచెం నేను చెప్తున్నా కదా వచ్చినాయంట కదా. ఎలక్షన్కి ముందు 4 నెలలు నేను ప్రచారం చేశా. నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. ప్రెస్ బ్రీఫింగ్ అనేది లేదు అసలు. ప్రెస్ తో నాకు సంబంధం లేదు. ఎందుకు అట్లాగా? నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. నా మీద కంప్లైంట్ ఏంటంటే ఈయన ప్రెస్ తో మాట్లాడేంటి, ఏంటి రీజన్ ఏంటి? మరి ఏం లేదు. అంటే మీరు ప్రెస్ ఫ్రెండ్లీ కదా మీరు. అసలు ఫ్రెండ్లీ. నేను ఇంకో విషయం అండి, నన్ను ఒక వారంలో కనీసం ఒక 10 మంది రకరకాల ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూస్ అడుగుతారు. నేను కొన్ని 100 మందికి నో చెప్పాను. ఇంకో విషయం కూడా చెప్తా, వెంకటకృష్ణ గారికి చాలాసార్లు చెప్పాను నేను ఇంకా డిబేట్లకు రానండి, నన్ను పిలవమాకండి, వదిలేసేయండి అని. ఇది కాదు, ఎమ్మెల్యే కాకముందే చెప్పారా? ఒక్కసారి అమరావతి రాజధాని అని హైకోర్టు ప్రకటించాక సాంబశివరావు గారికి చెప్పాను నన్ను డిబేట్లకు పిలవద్దని, వెంకటకృష్ణ గారికి పిలిచారు చెప్పాను నన్ను డిబేట్లకు పిలవద్దని. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో నాలాంటి వాడు ఒకడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు మాట్లాడకపోతే కొన్ని అంశాలకు ఆల్టర్నేటివ్ లేదు, మీరు మాట్లాడితేనే ఆ వెయిటేజ్ ఉంటుంది అన్నప్పుడు అప్పుడున్న పరిస్థితులను బట్టి నేను మాట్లాడేంత. ఇది నేను లైవ్లో కూడా చెప్పాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.